తెలంగాణలోని ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో శివయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. 2 ఎకరాల పొలం, ఒక చిన్న మట్టి ఇల్లు, భార్య లక్ష్మమ్మ, 10 సంవత్సరాల కొడుకు. ఇదే అతని ప్రపంచం. ప్రతి ఉదయం శివయ్య లేచిన వెంటనే ఇంటి పక్కనే ఉన్న చిన్న శివాలయానికి వెళ్ళేవాడు. దేవుడా, నాకు ధనం వద్దు, నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, నేను కష్టపడి తినే అన్నం మాత్రం దూరం చెయ్యొద్దు అని నమస్కరించి పొలానికి వెళ్ళేవాడు. ఆ ఏడాది ఆకాశం రైతులను మరిచిపోయినట్లే అనిపించింది. వర్షాలు కురవలేదు. భూమి పగుళ్ళు తీసింది. పంట ఎండిపోయింది. గ్రామమంతా అప్పుల్లో మునిగిపోయింది. శివయ్యకు కూడా అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో బియ్యం కూడా అయిపోవడంతో లక్ష్మమ్మ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఏం చేద్దాం మామా అని అడిగింది. శివయ్య నవ్వే ప్రయత్నం చేశాడు. ఆ శివయ్య దేవుడు ఉన్నాడు కదా, మనల్ని వదిలిపెట్టడు అన్నాడు. కాని ఆ మాటలు చెప్పిన అతని గుండెలో మాత్రం తుఫాను వీస్తోంది. మరుసటి రోజు తనకు మిగిలిన చివరి 50 రూపాయలు తీసుకుని బియ్యం కొనడానికి పక్క ఊరికి బయలుదేరాడు. దారిలో ఒక పాత శివాలయం కనిపించింది. గుడి ముందు తెల్లటి గడ్డంతో, బలహీనంగా, ఆకలితో వణుకుతున్న ఒక ముసలివాడు కూర్చున్నాడు. అతను ఎవరిని చూసినా ఒక్క మాటే అడుగుతున్నాడు. బాబూ, 1 రూపాయి ఉంటే ఇవ్వు, 3 రోజుల నుంచి అన్నం తినలేదు అని. చాలామంది అతనిని చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. కొంతమంది పని చేసుకో అని తిట్టారు. శివయ్య కూడా అతన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. కాని మనసు మాత్రం ఆగిపోయింది. తన జేబులోకి చేయి వేసి చూశాడు. ఉన్నది చివరి 50 రూపాయలు. ఇది ఇస్తే ఇంట్లో వాళ్ళు ఏం తింటారు అని బుద్ధి అడిగింది. ఆయన ఆకలితో ఉన్నాడు అని మనసు చెప్పింది. కొన్ని క్షణాలు శివయ్య కళ్ళు మూసుకున్నాడు. తర్వాత 50 రూపాయల్లో నుంచి 1 రూపాయి తీసి ఇవ్వాలి అనుకున్నాడు. కాని ముసలివాడి వణుకుతున్న చేతులు చూసి ఆలోచన మార్చుకున్నాడు. చివరకు తన దగ్గర ఉన్న మొత్తం 50 రూపాయలు అతని చేతిలో పెట్టేశాడు. ముసలివాడి కళ్ళలో నీళ్లు మెరిశాయి. బాబూ, నువ్వు ఇచ్చింది డబ్బు కాదు, ఆకలికి ప్రాణం ఇచ్చావు, దేవుడు నిన్ను కాపాడుతాడు అన్నాడు. శివయ్య చిరునవ్వు నవ్వి ఖాళీ చేతులతో ఇంటికి తిరిగొచ్చాడు. జరిగింది చెప్పగానే లక్ష్మమ్మ ఒక్క క్షణం మౌనంగా నిలిచింది. ఆ తరువాత, మన పిల్లాడికి ఈ రాత్రి అన్నం లేదు, కాని ఆకలితో ఉన్న మనిషిని నువ్వు కాపాడావు, దేవుడు చూస్తాడు అని భర్త చేతిని పట్టుకుంది. ఆ మాటలకు శివయ్య కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. ఆ రాత్రి ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు, మెరుపులు, పెద్ద వర్షం. కాని ఆనందంగా ఎదురు చూసిన ఆ వర్షమే శివయ్య పొలాన్ని ముంచేసింది. పంట మొత్తం నాశనమైంది. మరుసటి ఉదయం శివయ్య దేవాలయానికి వెళ్ళాడు. శివలింగం ముందు నిలబడి మొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. శివయ్య, నేను చేసిన దానం తప్ప,
నా పిల్లాడి ఆకలి కంటే ఇంకొకరి ఆకలినే చూశాను. అయినా నాకు ఇదేనా ఫలితం అని అడిగాడు. జవాబు రాలేదు. దేవాలయం నిశ్శబ్దంగా ఉంది. ఆ రాత్రి శివయ్యకు ఒక అద్భుతమైన కల వచ్చింది. శివయ్య చిరునవ్వుతో కనిపించాడు. శివయ్య, నువ్వు గుడిలోని హుండీలో వేసిన డబ్బును నేను లెక్కపెట్టను. ఆకలితో ఉన్న మనిషి ఇచ్చిన ప్రేమని నేను స్వీకరిస్తాను. నీ దానం నాకు అవసరం లేదు. నీ హృదయం ఎంత పెద్దదో ప్రపంచానికి చూపించాలని అనుకున్నాను అని అన్నాడు. కొన్ని రోజుల తరువాత ప్రభుత్వాధికారులు గ్రామానికి వచ్చారు. వరదలో నష్టపోయిన రైతులకు ప్రత్యేక సహాయం ప్రకటించారు. అందరికంటే ఎక్కువ నష్టం జరిగిన రైతుగా మొదటి పరిహారం శివయ్యకే వచ్చింది. అంతేకాదు, ఒక సేవా సంస్థ అతని నిజాయితీ గురించి తెలుసుకుని కొత్త బోర్వెల్ వేయించింది, విత్తనాలు ఇచ్చింది, పశువులు కొనిచ్చింది. కొన్ని నెలల తరువాత గ్రామంలోనే అత్యుత్తమ పంట పండింది. ఒకరోజు అదే శివాలయం ముందు శివయ్య మళ్ళీ ఆ ముసలివాడిని వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. గుడి పూజారిని అడిగాడు, ఇక్కడ ఒక ముసలివాడు ఉండేవాడు కదా? పూజారి ఆశ్చర్యంగా చూసి, ఈ గుడి ముందు అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు అన్నాడు. శివయ్య ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. ఆ రోజు తనకు అర్థమైంది, అది సాధారణ ముసలివాడు కాదు, దేవుడు తనను పరీక్షించడానికి వచ్చాడని. దేవుడికి మన డబ్బు అవసరం లేదు, మన హృదయం కావాలి. హుండీలో వేసిన నోటు కన్నా ఆకలితో ఉన్న మనిషికి పెట్టిన అన్నం గొప్పది. గుడిలో వెలిగించిన దీపం కన్నా ఒకరి జీవితంలో వెలిగించిన ఆశ గొప్పది. దానం విలువ అది ఎంత అనే దానిలో లేదు, దాన్ని ఇచ్చిన మనస్సులో ఉంది. దేవుడు మనం సమర్పించిన ధనాన్ని కాదు, మనం పంచుకున్న ప్రేమను ఆశీర్వదిస్తాడు. మరో మంచి కథతో మీ ముందుకొస్తా. అప్పటి వరకు ప్రేమతో ఉండండి, నలుగురికి సహాయం చేయండి, మంచిని చేయండి. నమస్కారం.